వ్యాప్తంగా పెడతా ఉంటారు, నిధులు విడుదల చేస్తారు. మీరు ఏంటి మీ స్టేట్మెంట్? నేనేమంటున్నా, ఇవాళ అధికారం ఉంది కాబట్టి ప్రతి చోట పెడతాం, ప్రతి కలెక్టరేట్లో పెడతాం అంటున్నారు కదా. అట్లా బలవంతంగా ప్రజల మీద ఒక ప్రతీకను రుద్దినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. కాబట్టి ఆ ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నా. అట్లా చేయకుండా ప్రజలకు నచ్చినటువంటి విగ్రహాలను పెడితే ప్రజలు హర్షిస్తారు. అంటే మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు జరిగాయి, కేతనపల్లిలో సుమన్ అరెస్టు, ఇట్లాంటి అంశాలు ఎట్లా చూస్తుంది పార్టీకి? అంటే ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చారండి. ప్రజలు సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా చురగొనలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైంది కాబట్టి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీకి ఇలా బెటర్ రిజల్ట్ వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీసి ఉంటే ప్రజలకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. అట్లా కాకుండా మిక్స్డ్ రిజల్ట్ రావడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలుగా విఫలమైనవి. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా బెటర్ రిజల్ట్ వచ్చిందంటే డబ్బు అధికారము అన్నీ వాడుకున్నారు. ఎక్కడెక్కడైతే హంగ్ వచ్చిందో, ఇండిపెండెంట్స్ ఉన్నారో అక్కడ అన్ని చైర్మన్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. సో క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ప్రతిపక్షాలు ఎక్కడైతే విఫలమవుతాయో ఇట్లా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము అన్ని విషయాల్లో గవర్నమెంట్ ఎండగడతా ఉన్నాం. బడ్జెట్ రాబోతా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని అడుగుతాం. ఉండబోతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.